రాష్ట్రంలో 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామనే హామీని నిలబెట్టుకుంటామని తేల్చి చెప్పారు. పేదలు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని క్రమబద్ధీకరిస్తామన్నారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పానని, పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలిప్పించడాన్ని అభినందించారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలోని 633 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారాయణ విన్నపం మేరకు పట్టాల పంపిణీ చేపట్టారు. రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం అన్నారు. భగత్ సింగ్ కాలనీలోని పట్టాలు అందుకున్న 633 మందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ ఏ అవకాశమున్నా పేదలకు సాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. నెల్లూరులో చొరవ తీసుకుని అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలిచ్చిన నారాయణకు అభినందనలు తెలిపారు. పేదలను ఆదుకునేందుకు సూపర్ 6 సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సీఎం అన్నారు. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పండుగ, రక్షణగా ఉండే పండుగ. అలాంటి పండుగ సందర్భంగా కొన్ని 633 మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని ఆ కొండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషం. నేరుగా రాలేకపోయినా వర్చువల్ గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ, మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కల నెరవేర్చామనే ఆనందం నాకుంది. దీనికి మీరందరూ, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని సీఎం తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఆడబిడ్డలకు మరింత మేలు జరుగుతుందన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మస్తానమ్మ, సయ్యద్ సబీహా అనే మహిళలు సీఎంతో మాట్లాడారు. దశాబ్దాలుగా తాము ఇక్కడ నివాసం ఉంటున్నా ఈ రోజు ప్రభుత్వ చొరవ వల్ల తమకు పట్టాలొచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం మేము. మాకు అసలు వస్తుందా రాదా అని టెన్షన్ గా ఉన్నాము. ఈ రోజు మాకు పట్టాలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నారాయణ సార్ ఎట్లా వచ్చి మాకు పట్టాలు ఇచ్చారు. లోన్ తీసుకోవచ్చు, ఆ ఇంటి మీద ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు సార్. మాకు ఉపయోగించేలాగా ఇచ్చారు. పట్టాలు ఇవ్వడం బాగుంది. మాకు భలే సంతోషంగా ఉంది. మాకు ఈరోజు ఎక్కడ లేదు, ఎంత ముందు బాగలేదు సార్, ఇప్పుడే బాగుంది. మాకు ఈ ప్రభుత్వమే బాగుంది. మాకు అన్నీ బాగానే జరుగుతుంది. ఎవరు నకిలీ అవి మామూలు అవి పని కాదు. ఇప్పుడు నారాయణ సారు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. నెల నెల పింఛన్ కూడా 4,000 ఇస్తున్నాడు. బాగానే జరుగుతుంది. మాకు ఆయన సార్ దయ వల్ల పింఛన్ వస్తుంది, లోన్ తీసుకుంటున్నాము, పొదుపులు వస్తున్నాయి, అన్నీ సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు పట్టాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. మాకు నారాయణ సార్ వచ్చినాక బాగుంది సార్. తెల్లగాయతం తెచ్చి ఇచ్చారు సార్. అంతకు ముందు ఎలక్షన్ అప్పుడు తెల్లగాయతం తెచ్చి ఇచ్చారు. ఇదే పట్టా అని చెప్పారు. అది పట్టా కాదన్నారు. నారాయణ సార్ వచ్చినాక మాకు ఒరిజినల్ పట్ట ఇచ్చారు సార్. ఏమన్నా అవసరం అయితే హక్కులు వచ్చాయి సార్. మాకు మాది అనిపించింది. భగత్ సింగ్ నగర్లో 633 మందికి పట్టాలు ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో వర్చువల్గా ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు 30-40 ఏళ్ల నుంచి పట్టాలు లేక సతమవుతున్నారు. గత ప్రభుత్వం వాళ్ళకు కాగితం ఇచ్చి దొంగ పట్టాలు, ఇదే పట్టా అంటే పాపడు బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదన్నారు. అలాంటిది నిజంగా ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను. ఎలక్షన్స్ ముందు మాట పట్టాలు ఇస్తాను కూడా ఇవాళ ప్రభుత్వం వస్తే అధికారం తీసుకొచ్చి కూర్చొని కోర్టు ఇబ్బందులు లేకుండా ఇస్తానన్నాను. అయితే అధికారులు అందరూ వచ్చారు, అందరూ కూర్చొని డిస్కస్ చేశారు. కలెక్టర్ గారిని అమరావతికి తీసుకుపోయాను. అక్కడ అధికారులతో కూర్చొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేశారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని చూసి స్ఫూర్తిగా ఈరోజు నెల్లూరులో ఎక్కడెక్కడైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. సార్ మాకు కూడా పట్టాలు ఇప్పించమని. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పాడు వర్చువల్గా ఎక్కడెక్కడ ఇవ్వటానికి ఉందో అవన్నీ పట్టాలు ఇవ్వమని.
త్వరలో వాళ్ళందరికీ చేస్తాం లీగల్ ప్రాసెస్. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భగత్ సింగ్ కాలనీ 54వ డివిజన్ హైవేను ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సుమారు 20 ఏళ్ల నుంచి కొంతమంది పేదవారు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత కొంతమంది పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇక్కడి వారికి కనీస మౌలిక వస్తువులు లేవు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే భగత్ సింగ్ కాలనీకి సదుపాయాలపై దృష్టి పెట్టింది. ప్రతి ఇంటికి తాగునీరు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే 2019కి ముందే ఇక్కడి వారికి ఇళ్ల పట్టాలివ్వాలని ప్రయత్నాలు చేసినా కొన్ని కారణాల వల్ల జరగలేదు. 2019లో ప్రభుత్వం మారిపోవడంతో కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాల ప్రక్రియ వేగవంతమైంది. సర్వే చేసి అన్ని రికార్డులు పరిశీలించి 1429 మందికి పట్టాలిచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1400 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉండగా తొలి విడతలో 633 మందికి ఆన్లైన్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.